సభాధ్యక్షులు మిత్రుడు భూపతి రెడ్డి గారు, అదేవిధంగా మన నిజామాబాద్ ఒక చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా ఇరిగేషన్ సివిల్ సప్లై మినిస్టర్ గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మనం మంచిగా పండించడానికి సలహాలు ఇచ్చే అగ్రికల్చర్ మినిస్టర్ గారికి, తుమ్మల గారికి, అదేవిధంగా మన పిసిసి అధ్యక్షుడు మహేష్ గౌడ్ గారికి, షబీర్ అలీ గారికి, డిసిసి అధ్యక్షుడు గారికి, వేదిక నిర్వహించిన పెద్దలకు, ఇక్కడ చేసిన నా మహిళా సోదరులకు సోదరులకు అందరికీ నమస్కారాలు. ఈరోజు మన ముఖ్యమంత్రి గారు మన డిస్ట్రిక్ట్కు ఎన్నో ఫండ్స్ ఇచ్చినా మనందరినీ కలిసి ఇంకా సమస్యలు ఏమిటని తెలుసుకోవడానికి వచ్చారు. నేను ముఖ్యమంత్రి గారికి థ్యాంక్స్ చెప్తా ఉన్నాను. మన పిల్లలకు కేజీ నుంచి 12వ తరగతి వరకు 4 స్కూల్స్ ఇచ్చారు. మన డిస్టిక్లో 4 స్కూల్స్ ఇచ్చారు. మనం ప్రైవేటు స్కూల్స్కి పోకుండా మనం ఇక్కడనే చదివించుడు అక్కడనే, ఉండటానికి కూడా హాస్టల్స్ అక్కడనే. ఒక్కొక్క స్కూల్స్కు 200 కోట్ల రూపాయలు కేవలం మనకే 4 ఇచ్చి వీటికి 800 కోట్లు అయినాయి. ఇప్పుడు మున్సిపాలిటీలో గత ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేసి మన ప్రజలని మీ అందరి ఇబ్బందులు తొలగించాలని మేము చాలా కష్టాలు ఉన్నాయి, డ్రింకింగ్ వాటర్ కానీ, డ్రైనేజ్ కానీ, రోడ్స్ కానీ అని చెప్పిన తర్వాత వారు మా బోధన పట్టణానికి 50 కోట్లు ఇచ్చారు. ఏడికి అమృతు దాంట్లో తాగటానికి కానీ, పైపు లైన్లకు కానీ, కొత్త నల్లలు ఇచ్చుకోవడానికి కానీ. అదేవిధంగా రోడ్స్ కనీసం బోధనలో 140 కల్వెట్స్ కూడా పోతే గత ప్రభుత్వాలు చేయలే. దాని కొరకు 18 crores ఇచ్చారు, 18 కోట్లు ఇచ్చారు. రోడ్లకు 20 కోట్లు ఇచ్చారు. కేవలం బోధన కిందిచ్చి ఆరుమూరుకు కూడా అమృత్కో పైపు లైన్లకు 43 కోట్లు ఇచ్చారు. రోడ్లకు 18 కోట్లు ఇచ్చారు. మళ్ళీ కాలువలకు రోడ్లకు 20 కోట్లు ఇచ్చాం. ఇవన్నీ కేవలం ఆరుమూరు మున్సిపాలిటీ డెవలప్మెంట్ కొరకు. అదేవిధంగా భీములకు కూడా అంత చిన్న పట్టణమైనా తాగడానికి ఇబ్బంది వద్దు, పైపులు ఉండాలి, ఓహెచ్ఎస్ఆర్ పెద్ద పెద్ద ట్యాంకులు కట్టాలి, మనకు 10 సంవత్సరాలు ఎక్కడ ఇబ్బంది కాకుండా ఉండాలన్న ఉద్దేశంతో భీములకు కూడా 25 కోట్లు, రోడ్లకు 12 కోట్లు ఇచ్చారు. అదేవిధంగా నిజామాబాద్కు చాలా పెద్ద పట్టణం కార్పొరేషన్, ఆ కార్పొరేషన్కు తాగడానికి కానీ, పైపు లైన్లకు కానీ 217 కోట్లు ఇచ్చారు. అదేవిధంగా 32 కోట్లు రోడ్డుకి ఇచ్చారు. 60 కోట్లు మన డ్రైనేజ్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్లకు 45,000 కనెక్షన్ ఇచ్చేది ఉంది. గతంలో కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక కనెక్షన్ ఇవ్వడానికి 2,500 అడిగారు, మీరెవరు కట్టలే. ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు వారి దగ్గరనే పోటీపోలు ఉంది కాబట్టి ఎటువంటి ఒక రూపాయి పెట్టకుండా మొత్తం కనెక్షన్స్ ఇవ్వమని చెప్పారు. దానికి కూడా మన 163 కోట్లు ఇచ్చారు. ఈ విధంగా అందించుకుంటూ ఇండ్లు, మనందరికీ ఇండ్లు వస్తున్నాయా? ఇండ్లకు మనకు 850 కోట్లు 850 కోట్లు ఇండ్లు ఇచ్చారు. ఈ విధంగా నెలకు 30 కోట్ల రూపాయలు ఇళ్ళకే అవుతున్నాయి. నెలకు ఇప్పటిదాకా శాంక్షన్ ఇచ్చినాయి, నెలకు 30 కోట్ల రూపాయలు అవుతా ఉన్నాయి. అదేవిధంగా కరెంటు లేకుంటే మనం వచ్చినాక ఈ ఏడాదిన్నరనే 16 సబ్ స్టేషన్లు వేసుకున్నాం, 1600 కోట్లతో వేలతో వేసుకున్నాం. అదేవిధంగా మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు,
మనం పండించిన పంటని వారు నీళ్ళిచ్చే మినిస్టర్ గారు రావాలి. మరి మినిస్టర్ గారికి ఒక్క రిక్వెస్ట్, ఇప్పటిదాకా భూపతి రెడ్డి చెప్పాడు లాంగ్ పెండింగ్ ఉంది, ఏది ప్రాణహిత వాళ్ళ బ్యాలెన్స్ వరకు ఒకసారి మా రూరల్ కాన్స్టిట్యూన్సీకి అది ఇవ్వాలని చెప్తూ, అదేవిధంగా వారు వచ్చినాక సన్న బియ్యం వాళ్ళే అడ్లు కొనుక్కున్నట్టు ఆయననే 7 లక్షల టన్నులు వచ్చినాయి. ఎన్ని? 7 లక్షల టన్నులు వచ్చినాయి. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మీకు నమస్తే చేస్తున్నాము. మా దగ్గర గోదాములు లేవు, ఒక 2 నెలల్లో ఇంకా పంటలు వస్తాయి, ఆ గోదాములు కాల్ చేపియండి. అదేవిధంగా నేను ఎక్కువ చెప్పకుండా రుణమాఫీలు అవన్నీ ఉన్నాయి, కానీ టైం లేదని చెప్తా ఉన్నారు, స్లిప్లు ఇస్తా ఉన్నారు. కాబట్టి మహిళా సోదరులకు మున్సిపాలిటీలో గతంలో ఎప్పుడు లేదు, అడ్డు లేని రుణాలు ఇస్తా ఉన్నాం. ఒక టౌన్లో కోడ్ వచ్చింది కాబట్టి లేట్ అయింది, కానీ 1000 మందికి మా బోధల్లోనే 15,000 మందికి అడ్డు లేని రుణాలు ఇస్తా ఉన్నాం, ఆర్మూర్లు ఇస్తా ఉన్నారు. ఈ విధంగా మరి లేట్ అవుతా ఉన్నదని చెప్తా ఉన్నారు. కాబట్టి తప్పనిసరిగా ఈ విధంగా చేసుకుంటూ కరెంటు అమ్మా మా కరెంటే ఇస్తున్నారు అంటున్నారు. నెలకు ఇప్పటికీ మన నిజామాబాద్లో 220 కోట్లు కరెంటు బిల్లు కట్టాం. ఏది 200 యూనిట్లు, నెలకు 10 కోట్లు కట్టాం. మనము కరెంట్ ఏదైతే ఫ్రీ ఇస్తా ఉన్నామో దానికి నెలకు 10 కోట్లు కడతా ఉన్నాం. బాగా చేస్తున్నట్ట కాంగ్రెస్ పార్టీ. చీరలు ఇస్తే ఆయన ఇచ్చినేమో పొలాలలో బెదురు పెట్టుకోవడానికి మనకు వస్తుండే, ఇప్పుడేమో మీరు కట్టుకొని వస్తా ఉన్నారు. వస్తున్నారా? ఏం సబ్బళ్ళు కొట్టినా వస్తున్నారు. ఈ విధంగా మీ అందరూ సంతోషంగా ఉండడానికి ముఖ్యమంత్రి గారు, అగ్రికల్చర్ మినిస్టర్ గారు, నీళ్ళిచ్చే మినిస్టర్ గారు, మనకు సన్న బియ్యం మినిస్టర్ గారు, ఇంకా కొన్ని, అదేవిధంగా తుమ్మల గారు అగ్రికల్చర్ మంత్రి వారు మనకు కాలేజ్ ఇచ్చారు. మనం మంచి వ్యవసాయం చేసుకోవటానికి, ఆ సలహాలు ఇవ్వడానికి, మన పిల్లలు చదువుకోవటానికి కాలేజ్ ఇచ్చారు. అదేవిధంగా ఒక రిక్వెస్ట్, తుమ్మల గారు, మా ఉన్న షుగర్ ఫ్యాక్టరీ అయితే బంద్ అయింది, ఇంకా ఫామ్ ఆయిల్ ఫ్యాక్టరీ మా నిజామాబాద్కి ఇవ్వాలని కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ.